హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ అప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే 4 eggs తీసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయిపోయేటట్టు ఒక 5 minutes అయితే మంచిగా మిక్స్ అప్ చేసుకోండి. ఇంక ఇక్కడ నేనైతే దోశకి ఐరన్ తవా యూజ్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే నార్మల్ ప్యాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాటర్ వేసేసి దోశనైతే పెద్దగా సైజులో చేసుకోండి. ఇంకా ఒక 10 seconds ఆగిన తర్వాత మన ఎగ్ మిక్స్ ఉంటుంది కదా, అదైతే మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా వేయండి. మళ్ళీ దోశ బయటికి వెళ్ళిపోయేటట్టు వేయకండి. ఇంకా స్పూన్ తీసుకొని దాన్ని మొత్తం దోశ మొత్తం ఎక్స్పాండ్ చేసేయండి స్పూన్తోని. ఆ తర్వాత ఒక 2 spoons ఆయిల్ అయితే వేయండి. నేను ఇక్కడ 1 spoon వేసుకున్న ఆయిల్ అయితే మీరు 2 spoons కూడా వేసుకోవచ్చు, మంచిగా అవుతుంది. ఇంకా తర్వాత తిప్పేయండి ఒక 5 seconds ఆగి. తిప్పిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 10-15 seconds ఆగండి, మంచిగా కుక్ అయిపోద్ది ఎగ్ అయితే. ఇంకా తర్వాత రివర్స్ తీసుకొని ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోండి. సాస్తోని చాలా బాగుంటుంది.